నేను తినలేదా పాపం వాటి దొరకడమే ఎక్కువ. స్వామి దేవుడు వచ్చినాడు. బాబు పేరు నుంచి జ్యోతిష్యం అడుగుతున్నారు కదా, ఇదే ఫస్ట్ టైం ఎప్పుడన్నా అడిగినారు? చిలక చేసాం ఇదే ఫస్ట్ టైం. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు హార్స్లీ హిల్స్ పైన ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏమేమి దొరుకుతుంది, వాటి కాస్ట్ ఎంత, దాని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వన్ డే ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసామంటే ఇది తప్పకుండా చూడాల్సిన వీడియో. మీరు మీ ఫ్యామిలీతో పాటు వన్ డే ట్రిప్ ఏమైనా ప్లాన్ చేస్తుంటే. సో ముందుగా మేము కింద నుంచి పైకి వెళ్ళాము. ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30 అయింది టైమింగ్స్. సో పార్క్ చేసాము వెహికల్ని. పార్క్ చేసిన తర్వాత ఫస్ట్ అందరూ వెళ్ళే ప్లేసే ఇదే అనమాట. మీరు చూడొచ్చు వ్యూ ఎంత బాగుందో. ఐ లవ్ హార్స్లీ హిల్స్ అని అక్కడ ఒక స్టాచ్యూ లాగా ఒకటి పెట్టారు. అక్కడ అందరూ పిక్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు. సో మేము వెళ్ళే లోపల ఒక 8:30, 9 అయింది. ఆల్మోస్ట్ సన్ రైజ్ అయిపోయింది. మేము పొద్దున ఒక ఫాగ్ మిస్ అయ్యాం అనమాట. ఇప్పుడు చూడండి వ్యూ ఎంత బాగుందో మీకు కనబడుతుంది. సమ్మర్లో యూజువలీ తెల్లవారితో వెళ్తేనే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. మధ్యాహ్నం అవుతూ అవుతూ ఇక్కడంతా మొత్తం బండ అనమాట. బండతో మధ్యాహ్నం వెళ్తే మన కాళ్ళన్నీ కాలుతాయి. కొంచెం వేడి కూడా ఎక్కువ ఉంటుంది. మీరు చూడొచ్చు వ్యూ ఎంత బాగుందో. ఈవెన్ దో 9 o'clock అయినా కూడా. సో కొంచెం కిందికి వెళ్ళాను. కిందికి వెళ్ళి ఒకసారి ఒక షాట్ తీస్తామని ట్రై చేశాను. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది వన్ సైడ్ ఆఫ్ హార్స్లీ హిల్స్ వ్యూ. సో ఇంకో సైడ్ ఉంది, ఆ సైడ్ చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి, ఇటువైపు నుంచి చూస్తే మీకు మొత్తం ఊరు కనపడుతుంది. ఇటువైపు కొత్తకోట, మిట్స్ కాలేజ్, మదనపల్లి వెళ్ళే రోడ్ కనబడుతుంది అనమాట, మెయిన్ రోడ్. చూడండి ఇదే ఎంత బాగుందో. అటువైపు మీ మౌంటైన్స్ కనబడతాయి, ఇటువైపు బాగా ఊరంతా కనబడుతుంది. అదే డిఫరెన్స్ రెండు వైపు. దాని తర్వాత మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి పైన ఆప్షన్స్ మనకి ఏదైనా చూస్తే హరిత హోటల్ ఉంది. ఇది గవర్నమెంట్ అండర్టేకన్ అనమాట. ఇక్కడ మొత్తం మీకు బఫే సిస్టమ్ ఉంటుంది. బఫే కొంచెం కాస్ట్లీ అని అనిపిస్తుంది. మేము ఇండివిజువల్గా ట్రై చేసాము. పూరి మసాలా దోశ ట్రై చేసాము, కానీ కొంచెం హెవీగానే ఉంటుంది కాస్ట్. అలాగే మీకు డ్రింక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అది ఎంఆర్పి బేస్ మీద, బట్ కొంచెం హెవీ అనిపిస్తుంది మీకు, కాస్ట్లీ. ఒకసారి ప్లాన్ చేసుకోండి మీరు వచ్చేటప్పుడు ఎప్పుడైనా. సో అలా కాకుండా మేము వన్స్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ ఉందంటే ఇక్కడ ఒక అడ్వెంచర్ క్యాంప్ అని ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. సో పర్ గేమ్ ఇంత కాస్ట్ ఉంటుంది. టు బీ ఫ్రాంక్ వాళ్ళు అంతగా మెయింటైన్ చేయట్లేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు అక్కడక్కడ గేమ్స్ కొన్ని ఉన్నాయి, అది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. బట్ ఉన్నంత కొద్దిగా పర్లేదని చెప్పొచ్చు పైన ఉండే ఆప్షన్స్. వన్స్ అడ్వెంచర్ క్యాంప్ అయినాక ఇక్కడ జూ ఉంది. జూలో మీరు చూడొచ్చు డిఫరెంట్ అనిమల్స్ ఉన్నాయి. ప్రాపర్గా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి డక్స్ ఉన్నాయి, బాతులు. వీటికి ఫుడ్ మనం తీసుకుని వెళ్ళి కూడా ఇవ్వచ్చు, బట్ పిల్లలు ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూడొచ్చు డక్స్ కానీ, అలాగే డియర్స్ కానీ. ముందు వీడియోలో వస్తుంది డియర్స్, క్రొకడైల్స్, పీకాక్ అన్నీ మీరు చూడొచ్చు. ఇది చూడండి, అప్పుడే చెప్పాను కదా, ఇది ఆస్ట్రిచ్ అనమాట. ఇటువైపు చూస్తే పీకాక్ చూడొచ్చు మీరు. డిఎస్ చూడండి. ఇది ఒక వ్యూ చూడండి ఎలా ఉందో మీకు అనిపిస్తుంది వ్యూ లోపల. అలాగే మీరు కొంచెం లోపల వస్తే క్రొకడైల్స్ కూడా ఉన్నాయి. మీరు క్రొకడైల్స్ కూడా చూడొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వెళ్ళినప్పుడు, బట్ ఈవెన్ దో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి అక్కడ. క్రొకడైల్స్ చూడొచ్చు. సో వన్ డే మినీ ట్రిప్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగే కాకుండా బోటింగ్ కూడా ఉంటుంది, ముందు చూపిస్తాం మీకు వీడియోస్. సో బోటింగ్ కూడా ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ ఏమో కాస్ట్ చేస్తారు. జస్ట్ ఒక ట్రిప్ వెళ్ళి అలా రావచ్చు. అది కూడా వాటర్ ఏం ప్రాపర్గా ఉండదు, పర్లేదు మెయింటైన్ చేసి పెట్టింటారు. ఓవరాల్గా ఏం చెప్తారంటే వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి కూడా వన్ డే వచ్చి వెళ్ళిపోవచ్చు. సో గైస్, ఇది ఒక షార్ట్ వీడియోగా చేశాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్. బాయ్ అండి.